కోటి సృష్టిలో ఉంది అని ఆ చెప్తారు. ఆ జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అని ఈ 4 రకాలైనటువంటి భూతకోటి. ఆ భూత చతుష్టయం మాకు అనుకూలంగా, మాకు ఇబ్బందులు కలగకుండా, మాకు సుఖాన్ని కలిగించేట్టుగా ఏర్పడేట్టుగా చూడు. నివేశని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ నివసింపజేసేదానివిగా నీవు కావాలి. ఈ భూలోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటారు. ఎవరు కూడా సాధారణంగా తమ పుట్టుకను గాని, తన తల్లిదండ్రులను గాని, తమ నివాసాన్ని గాని, తమ భాషను గాని, తమ సంప్రదాయాన్ని గాని ముందు నిర్ణయించుకుని పుట్టరు. అవి జరుగుతున్నాయి, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. దానికి భగవత్ సంకల్పమే మూల కారణం. కాబట్టి ఎవరు ఎక్కడ నివసించాలి అనేటువంటి దానిని ఆమె భూదేవి నిర్ణయిస్తుందన్నమాట. సప్రభా, భూదేవికి ఒక గొప్ప పేరు ఉంది మన మామూలు లౌకికమైన భాషలో. ఏమిటంటే సర్వం సహ అని. సర్వం సహ అంటే అన్నినీ సహిస్తుంది. మనం అతి పరిచయం వల్ల తెలుసుకోలేకపోతున్నాం కానీ భూమి మనం గొడ్డళ్లతో పొడిచిన, గుణపాలతో తవ్విన, డైనమైట్స్ పెట్టి పెద్ద పెద్ద విస్ఫోటాలు కలిగించిన అన్నిటినీ సహిస్తోంది. మనం ఆ వదిలిపెట్టేటువంటి మలాలన్నింటినీ కూడా సహిస్తోంది. నిజానికి అందుకనే భూదేవికి, సహనంలో భూదేవికి మించినటువంటిది ఎవరు లేరు అని కావ్యాలు మొదలైనవన్నీ చెప్తూ ఉంటాయి. అందుకనే ఆమెకు సర్వం సహా, సర్వమును సహించునది, సర్వమును భరించునది, విశ్వంభర అని కూడా భూమికి పేరుంది. విశ్వాన్నంతటినీ భరిస్తుంది, సర్వాన్ని సహిస్తుంది. ధరిత్రి, ధాత్రి, భూ, అచల, అనంత అని భూదేవికి సంస్కృత భాషలో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. తెలుగులో మనం నేల తల్లి అంటున్నాం. నేల, నింగి, ఇవి అచ్చ తెలుగు పదాలు. కాబట్టి నీవు సప్రభాహ అంటే సర్వం సహా అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నావు గనక నీవు అటువంటి దాన్ని నిన్ను మేము పూజిస్తున్నాము. సప్రభాహ. తర్వాత మాకు శర్మ సుఖాన్ని, శర్మ శబ్దము శర్మ చేత సుఖానిచ అని. శర్మ అంటే సుఖము, శర్మద అంటే సుఖాన్ని ఇచ్చేవి. ఈ శర్మ అనేటువంటి శబ్దము సుఖానికి పర్యాయవాచకం. మామూలుగా మన పేర్లలో ఉండేటువంటి శర్మ అనేటువంటిది ధర్మశాస్త్రాల ప్రకారంగా 4 వర్ణాల వారు 4 ఉపపదాల్ని చివర పెట్టుకోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రాహ్మణులకు శర్మ అనేటువంటి పేరు, క్షత్రియులకు వర్మ అని పేరు, వణిక్కులకు, వర్తకులకు, వైశ్యులు అనేటువంటి వాళ్లకు గుప్త అని పేరు, చతుర్థ కులం వారికి దాస అని పేరు. ఆ మామూలు వ్యవహార నామానికి అనుబంధంగా ఉండాలి అని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. కాబట్టి అది ఈ శర్మ అనేటువంటి సుఖ పర్యాయవాచకం నుండి ఏర్పడినటువంటిదే. శర్మ అనేది నపుంసకలింగ శబ్దం. శర్మ అని ప్రథమా విభక్తిలో పుంలింగమైనప్పుడు శర్మ అని అవుతుంది. రఘునాథ శర్మ, అహంభో అభివాదయే అని అంటామే అట్లాంటప్పుడు. కాబట్టి అటువంటి శర్మ సుఖాన్ని సప్రభాహ నీవు విశ్వంభరవుగా కాబట్టి
మాకు కావలసినవన్నీ ఇస్తున్నావు కాబట్టి మాకు ఆ శర్మను ఇమ్ము, మాకు అనుగ్రహించు, ప్రసాదించు అని ప్రార్థన అన్నమాట. ఇక్కడ ఈ మంత్రంలో మనం ఏం చేస్తున్నాము? అమ్మవారిని, భూమాతను, ఆమె యొక్క గొప్పతనాన్ని సంభావిస్తూ, అమ్మా మాకు నీవు సర్వకాల సర్వావస్థలలో సుఖాన్ని కలుగజెయ్యి అని అంటుంది. ఏ అమ్మైనా సరే పిల్లలకి సర్వ సౌఖ్యాలు తనంత తానే ఇస్తుంది. మరి ఈ మంత్రంలో మనం ఇవ్వు, మాకు శుభాన్ని కలిగించేదానివి అవ్వు అని ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే, ఆమె గొప్పతనాన్ని, ఆమె వాత్సల్యాన్ని సంభావించడంలో ఇది ఒక భాగమే గాని మనం అడిగినా అడక్కపోయినా ఆమె అన్ని ఇస్తోంది. చూడండి, ఒక్కసారి భూమిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఆహారం, పంటలన్నీ ఇచ్చేది భూమే కదండి. నీరు కావాల్సి వస్తే భూమిలో నుంచే తీసుకుంటున్నాం కదా. ఆవాసం, ఎండ, వాన, చలి మొదలైన వాటికి రక్షణ కల్పించుకోవడానికి ఇల్లు కట్టుకోవాలంటే భూమికి సంబంధించినటువంటి పదార్థ జాతంతోనే ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకుంటున్నాం. చెట్లు అవన్నీ కూడా భూమి నుంచి వచ్చి ఫలాలు మొదలైనవి మనకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఉన్నాము అని అంటే ఈ మన జీవితానికి, మనం బ్రతికి ఉండటానికి కావలసినటువంటివన్నీ కూడా వడ్డించిన విస్తరిలాగా అమ్మ నేల తల్లి అనేటువంటిది మనకు పెట్టింది. దీన్ని మనం గమనించాలి. కాకపోతే మనం అనుకుంటున్నాం, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం చూడండి, అతి పరిచయాత్ అవజ్ఞ. ఇప్పుడు ఇవన్నీ మనకు అన్నిశంగా ఉంటే సాధారణంగా ఎవరు కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని మీద నాకు అధికారం ఏమిటి మొదలైనటువంటి విషయాన్ని పట్టించుకోలేం, జరిగిపోతోంది. కానీ కొంచెం వివేకం ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే, ఇది నేను నోట్లో పెట్టుకునేటువంటి ముద్ద ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏ ప్రతిఫలాన్ని అపేక్షిస్తూ ఇచ్చిస్తున్నారు మొదలైనటువంటి విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించి అలా ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. అంటే ఇప్పుడు సంప్రదాయం ప్రకారంగా ఓ భూదేవి నీకు థ్యాంక్స్ అని అంటాం కాదు. ఆ భూదేవి మరింత అనుగ్రహ విశేషంతో ఎలా వస్తుందో ఆ రకంగా ఆమెకు మంత్రములతో, పూజలతో, ఇతరమైనటువంటి సౌమనస్యం కలిగినటువంటి చేష్టలతో ఆ భూదేవిని మన్నిస్తూ ఉండాలి మనం. భూదేవి యొక్క గొప్పతనాన్ని గమనించడం ఒక పద్ధతి. ఆ గొప్పతనాన్ని హృదయంలో పెట్టుకుని ఆమె యందు దేవత అనేటువంటి భావాన్ని పెంపొందించుకుని నమస్కారాదులు, పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అని ఇట్టగా ఈ మహానారాయణంలోనే భూదేవికి సంబంధించినటువంటి మంత్రాలు అనేకమైనటువంటివి మనకున్నాయి. అటువంటి మంత్రాల్లో ఇదొకటి. ఈ మంత్రము ప్రత్యేకించి భూదేవి యొక్క మహిమను, గొప్పతనాన్ని, ఆమె యొక్క సహన శక్తిని, ఆమె ఇచ్చేటువంటి మనకు అందించేటువంటి ఆహారాదులను అన్నిటినీ కూడా తెలియజేస్తోంది. స్యోనా పృథివీ భవా నృక్షరా నివేశని యచ్ఛానస్తర్మ సప్రభాః. ఏ పృథివీ, ఓ భూమాత, మాకు స్యోనా భవ అంటే మాకు ఏ విధమైనటువంటి దుఃఖాలు లేకుండా చేసేటువంటి స్థితి నీ వల్ల మాకు కలగాలి. నృక్షర నివేశని, నీవు నృక్షర అంటే నరులు, మృగాలు, చెట్లు, చేమలు, పాములు, సరీసృపాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండేట్టుగా ఏర్పాటు చేసింది. చూడండి, నదులు ఒక చోట బయలుదేరి
సముద్రం దాకా వెళుతూ ఉంటాయి. కొండలు అక్కడక్కడ ఉంటాయి. తిరుమలగిరి 7 కొండలు అనేటువంటివి అక్కడే ఆ ప్రదేశంలోనే ఉండటానికి భూదేవి యొక్క ఏర్పాటు ఏమిటంటే, కొండలకు భూధరములు అని ఒక పేరుంది. భూధరము అంటే ఏమిటంటే, ఈ గుండ్రంగా ఉండేటువంటి వర్తులాకారంగా ఉండేటువంటి ఈ భూమినంతా కూడా ఒక చోట వంగిపోవటం గాని, ఒక చోట కృంగిపోవటం గాని లేకుండా కాపాడుతూ ఉంటాయిట. అందుకని వాటికి భూధరములు అని పేరు పెట్టారు. మనం కాగితాలు అవి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్స్ పెడుతూ ఉంటాం చూడండి. ఆ రకంగా పేపర్ వెయిట్స్ లాగా ఈ కొండలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ ఏ పద్ధతుల్లో ఉండాలో అనేటువంటిది చెప్తారు. అందుకనే అన్నారు, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీధరే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి అని రామాయణంలో శ్లోకం. కొండలు నదులు ఎంతకాలమైతే ఈ భూలోకంలో ఉంటాయో అంటే శాశ్వతంగా రామాయణ కథ లోకంలో వస్తుంది అని చెప్పారనమాట. కాబట్టి స్యోనా పృథివీ భవాన్ వృక్షరా నివేశని. వృక్షర అంటే సమస్తమైన భూతజాలం, జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్యాలనేటువంటి 4 రకాలైనటువంటి జీవరాశులు 21 లక్షల చొప్పున 84 లక్షలుగా ఉన్నాయి అని ఒక పరిగణన చేశారు. ఈ పరిగణన అనేటువంటిది ఇప్పుడు జనగణన అని అంటున్నారే, ఇది ఏదో చాలా అసలు పరిగణనలో 84 లక్షల జీవరాశులు అనేటువంటి పరిగణనలో ఇప్పటివి ఆ 84 లక్షల్లో ఒకదానికి సంబంధించిన గణన చేయలేక నానావస్థలు పడుతున్నారు ప్రభుత్వం వారు. కానీ వీటన్నిటినీ విస్పష్టంగా 21 లక్షల జాతులు మరి ఆ జరాయుజములు అంటే మాతృగర్భం నుంచి నేరుగా వచ్చేటువంటి వాళ్ళు, అండజములు పక్షులు, స్వేదజములు పురుగులు మొదలైనటువంటివి, ఉద్భిజ్యములు చెట్లు మొదలైనటువంటివి. ఆ చెట్లు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 21 లక్షల రకాలుగా ఉన్నాయిట. అలాగే పక్షులు 21 లక్షలుగా ఉన్నాయిట. మనుష్యులు గోవులు మొదలైనటువంటి వాళ్ళు 21 లక్షలు ఉన్నాయి. ఎటువంటి విజ్ఞాన దీపం భారతదేశంలో ఉండేటువంటిది అనేటువంటిది గమనిస్తే మనం చాలా మంది ఏమనుకుంటామంటే సైన్స్ అంతా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కాదు, మనకు అంతా ఉంది. అందుకనే జ్ఞానము విజ్ఞానము అని అంటున్నారు. జ్ఞానము అంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచన, విజ్ఞానము అంటే శిల్పశాస్త్రములు. శిల్పశాస్త్రములు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సర్వ విషయాలు కూడా మనకు వేదంలో, ఇటువంటి ఉపనిషత్తుల్లో మొదలైన వాటిలో దొరుకుతుంటుంది అన్నమాట. యచ్చానశ్చర్మ సప్రభా. కాబట్టి ఓ భూమాత, సర్వ జగజ్జనని, మాకందరికీ కూడా నీవు సుఖాన్ని కలిగించు. ఎందుకనంటే మానవత్వంలో దేవత్వానికి మానవత్వానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటే, మానవుడు సుఖదుఖ సమ్మిశ్రణమైనటువంటి జీవితం కలిగిన వాడు. దేవభూమి భోగభూమి మాత్రమే, వాడికి సుఖాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళేమి కష్టాలు పడరు, వాళ్ళకు బాధలు లేవు. ఈచి బాధలు కానీ, ఇంకో బాధలు కానీ, సంసార బాధలు కానీ మొదలైనవన్నీ లేవు. కానీ మా మనుష్యలోకంలో అందరికీ కూడా, మా భూలోకంలో అందరూ కూడా సుఖాలు దుఃఖాలు రెండూ ఉంటాయి. ఆ సుఖాలు దుఃఖాల సమ్మిశ్రణ స్థితిలో నుంచి దుఃఖం మే మా భూయాత్ సుఖం మే భూయాత్ అనేటువంటిది ప్రతివాడు కాంక్షించేటువంటి లక్షణం. నాకు సుఖము కలుగుగాక, నాకు దుఃఖము కలుగకుండుగాక అని అనుకోడు. అయితే సుఖము కలగాలన్నా దుఃఖం కలగాలన్నా నీవు చేసే కర్మను బట్టి ఉంటుంది అనే దాన్ని మర్చిపోకూడదు. ఉదాహరణకి అన్నం తినాలి అనే కోరిక వస్తే నోరు తెరుచుకుని అన్నము అన్నము అంటే నోట్లో వచ్చి అన్నం పడిపోదు.
అందుకనే హితోపదేశంలో ఒక మాట చెప్పారు, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ అని అన్నారు. ఆకలి, సింహం గారికి ఆకలి వేస్తోంది కదా అని అది నోరు తెరుచుకుని పడుకుంటే మృగాలు వచ్చి దాని నోట్లో పడవు కదా. ఏ మృగాన్నైనా సరే వేటాడి దాన్ని చంపి దాని మాంసాన్ని పీకుతుంటుంది సింహం కూడా. కాబట్టి ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై, ప్రయత్నం చేతనే కార్యములు సఫలమవుతాయి. కోరికలు కోరుకుంటూ కూర్చుంటే పనికి అవి ఏమీ పని చేయదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి శర్మ మాకు సప్రభాహ, సర్వ సహనశీలం కలిగినటువంటి ఓ తల్లి మాకు శర్మను అనుగ్రహించు, ఇవ్వు అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. మనం ప్రతి సందర్భంలోనూ భూమి మీద, నేల మీద అడుగు వేసిన ప్రతి సందర్భంలోనూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. దానివల్ల మనకు భూదేవి నుండి విశేషమైనటువంటి ఫలితం వస్తుందని కాదు, కానీ మనకు బాధలు రాకుండా ఉంటాయి. కాబట్టి శ్యోనా పృథివీ భవాన్ వృక్షరా నివేశనీ యచ్ఛాన శర్మ సప్రభా అని ఈ మంత్రం మంది భూదేవిని గురించి ప్రార్థించమని చెప్తోంది. అలాగే గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ఆ భూదేవి యొక్క లక్షణాలనే మరికొంత వివరంగా చెప్తున్నారు. ఆ భూదేవికి అనేకమైనటువంటి పేర్లున్నాయి, ఆ అనేకమైన లక్షణాలున్నాయి, అనేకమైనటువంటి విశేషమైన విషయాలున్నాయి. వాటినన్నింటినీ భావన చేస్తూ మనం భూదేవి యందు పూజ్యతాభావాన్ని పెంపొందించుకొని అవి దానిని అవి దైవము అనేటువంటి భావాన్ని పెట్టుకుని పూజ చేస్తూ ఉండాలి. గంధద్వారాం, భూమి గంధము ద్వారముగా కలిగినదిట. భూదేవి యొక్క లక్షణం ఏమిటంటే తత్ర గంధవతి పృథివీ అని తర్కశాస్త్రంలో ఓ సూత్రం ఉంది. భూమికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే వాసన. గంధవతి, గంధవతి అంటే గంధము కలిగినటువంటిది. గంధము అంటే సాధారణంగా పరిమళము. పరిమళము అంటే గ్రాహ్యమైనటువంటి వాసన. మనకు అనేకమైనటువంటి వాసనలు ఉంటూ ఉంటాయి. కొన్ని కొన్ని వాసనలు భరించలేవు, అవి చాలా మనకి బాధను కలిగిస్తూ ఉంటాయి. కానీ అనేకమైనటువంటివి ఆహా ఎంత బాగుంది, ఎంత మనకు ఆనందాన్ని కలిగిస్తోంది, లోపలికి వెళ్ళి ఎంత తృష్టిని కలిగిస్తోంది అనుకునేటువంటివి కూడా ఉంటాయి. అటువంటి ఈ గంధములో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటివి కూడా 10-12 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు విశ్లేషణ చేసి ఉపనిషత్తులే ఒక్కొక్క దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటిది. ఇప్పుడు స్పర్శ ఉందనుకోండి, స్పర్శ దూది ముట్టుకున్నప్పుడు స్పర్శ వేరు, ఒక ఇనుప గుండుని పట్టుకున్నటువంటి స్పర్శ వేరు, నవనీతాన్ని వెన్నముద్దని పట్టుకున్నప్పుడు కలిగేటువంటి స్పర్శలో కలిగే లక్షణం వేరు, ఒక ముద్దులు కారేటువంటి ఒక చిన్న పిల్లవాడు నెలల బాలుణ్ణి చేతిలోకి తీసుకున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ఇట్లా ఎన్ని రకాలైన ఉన్నాయి అనేటువంటి దాన్ని ఉపనిషత్తే మా బహుశా మన అనుగీతలో అనుకుంటాను, భారతంలో అనుగీతలో అనుకుంటాను, వీటన్నిటిని యొక్క వివరాలన్నీ చెప్పారు. కాబట్టి భూమికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం అంటే భూమికి 5 లక్షణాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము అనే వాటితో పాటు ప్రధానమైనటువంటి లక్షణం గంధం. అందుకని ఆ భూమిదేవిని గంధద్వారా అంటోంది ఉపనిషద్ మాత. గంధము ద్వారముగా కలిగినటువంటిది. ఇది భూమి అని తెలుసుకోవటానికి, ఆ భూమి అనేటువంటి పరిధిలోకి వెళ్ళటానికి
మనకు మార్గాన్ని చూపించేటువంటిది గంధం. తత్ర గంధవతి పృథివీ అనేటువంటిది తర్కశాస్త్రంలో చెప్పేటువంటి మాట. తర్కశాస్త్రం అంటే చాలా మంది వాదోపవాదాలు అనుకుంటుంటారు. తర్కం అంటే అది కాదు. పదార్థ విజ్ఞాన శాస్త్రము తర్కం. తర్కం అంటే పదార్థములు, సృష్టిలో పదార్థాలు ఎన్ని ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి అని చెప్పేటువంటిది ప్రధానంగా తర్కం. తర్క్యంతే పదార్థా అస్మిన్నితి తర్క అని తర్క శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారు. గంధద్వారం, అందులో తత్ర గంధవతి పృథివీ, ఈ భూమి గంధవతి, గంధము కలిగినటువంటిది. గంధం అంటే సుగంధమే, విడిగా చెప్పకపోతే మామూలుగా వాసన అంటారు. తెలుగులో కంపు అనే మాట కూడా ఒకటి ఉంది. అది ఒకప్పుడు మంచి అర్థంలోనే ఉండేది, కానీ రాను రాను వ్యవహారంలో అది నీచార్థంలో మారింది. ఇప్పుడు ఉదాహరణకి తిండి అనే శబ్దం ఉందనుకోండి. తిండి అంటే తినబడే విషయం, తినటం అంటే భోజనం చేయటం అనేటువంటిది. కానీ మన తెలుగులో, తెలుగు నేలలో తిండి అనేటువంటిది ఏదో పనికి వాడిన వాడికి పెట్టేటువంటిది అనేటువంటి అర్థంలో రూఢికి వచ్చేసింది. కర్ణాటక దేశంలో తిండి అనేటువంటిది టిఫిన్ అనేటువంటి అర్థానికి హోటల్స్ లో వాటిల్లో తిండి ఏముంది అని అడుగుతారట. కాబట్టి అక్కడ మర్యాదగానే వాడుతున్నారు దాన్ని. తెలుగువాడు మాత్రం దాన్ని కొంచెం నీచంగా ఆ వాడుతుంటారు. అట్లాగే కూడు అనే శబ్దం కూడా అటువంటిదే. కూడు అంటే కుడుతున్నది కూడు, కాకపోతే అది పశువులకు పెట్టేది, నీచమైనటువంటి విధంగా పెట్టేది అనే అర్థంలో వ్యవహారంలో దానికి అర్థం మార్పు వచ్చేసింది అనమాట. కాబట్టి గంధద్వారాం దురాధర్షాం, దురాధర్షాం అంటే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా నిశ్చలంగా, ఏమాత్రము కదలిక లేకుండా, కోపపడకుండా, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావం లేకుండా నిలవగలిగినటువంటిది. అందుకనే సర్వంస అని అన్నారు, విశ్వంభర అని అన్నారు. దురాధర్ష అనేటువంటిది కూడా ఇంచుమించుగా ఆ అర్థంలో ఉన్నటువంటిదే. తరబటం గాని, రాళ్ళు వేసి కొట్టడం గాని, కాళ్ళతో తొక్కడం గాని, ఏం చేసినా గాని అన్నిటినీ సహిస్తోంది. మామూలుగా చిన్న పిల్లలు తల్లి తండ్రి పొట్ట మీద ఎక్కి కాళ్లతో గుండెల మీద వాటి మీద సంతు ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు ఆ స్పర్శకు, ఆ లీలకు. ఆ విధంగానే సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణికోటి ఎన్ని రకాలుగా తవ్విన, పొడిచిన, లోపలికి నీళ్ల కోసం బావులు మొదలైన వాటిని తయారు చేసిన వాటికి అన్నిటికీ కూడా సహిస్తూనే ఉంది. అందుకనే దురాధర్షాం. తర్వాత నిత్య పుష్టాం, ఒకప్పుడు చిక్కిపోవటం గాని, ఒకప్పుడు బలిసిపోవటం గాని, ఒకప్పుడు ఉదాసీన భావంతో ఉండటం కానీ అది నిత్యము పుష్ట అయి ఉంటుంది. అంతే కదా. చూడండి, మనం ఇన్ని కోట్ల జీవరాశులన్నీ కూడా భూమి అనుగ్రహించినటువంటి అన్నం అనే పదార్థంతోనే కదా జీవిస్తున్నది. మనం వరి పంట పండించుకోవాలి అని అంటే ఆ వరి పంట చేయటానికి భూమిని అంతటినీ కూడా నాగళ్లతో బాగా తవ్వాలి, అక్కడ నీళ్లు పెట్టాలి, విత్తనం నాటడం, ఇవన్నీ చేసినా గాని ఆమె ఏమి తన పుష్టిలో ఏ విధమైనటువంటి దోషము రాకుండా మనకి పంటలు ఇస్తోంది. నేను చాలాసార్లు చెప్పాను, ఎంత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒక వరి గింజ నాటుతాం, ఆ వరి గింజ కొన్ని వందల గింజల్ని తయారు చేస్తోంది. ఒక్క గింజ అంటే వరి గింజలో ఉండేటువంటి ప్రతి అణువు మరొక గింజగా తయారవుంది. అందుకనే పంట పండటం అంటే అర్థం ఏమిటనమాట, మనం వేసిన ఒక బీజము వందలుగా మారటం. కాబట్టి ఆమె నిత్య పుష్ట.
నిత్యము సర్వకాల సర్వావస్థలలో పుష్ట అంటే అనేక విధములైనటువంటి పంటలు కూడా ఒకటే ఎన్ని వడ్లు, గోధుమలు, కొర్రలు, ఇటువంటి అనేకమైనటువంటి తృణధాన్యాలను ఇప్పుడు అంటున్నారు. అలాగే పశువులకు కావాల్సినటువంటి గడ్డి, పచ్చిక అదంతా కూడా భూమే ఇస్తోంది. అలాగే పాములు మొదలైనటువంటి బతకడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా అవే ఇస్తోంది. పక్షులు, ఆకాశంలో విహరించేటువంటి పక్షులన్నీ చెట్ల మీద ఉండి ఆ చెట్లలో ఉండేటువంటి కాయలు మొదలైనవి తింటూ బతుకుతూ ఉంటాయి. ఆ వానరాలు మొదలైనటువంటివన్నీ కూడా వానరాలకు శాఖామృగములు అని పేరు. ఎప్పుడు కొమ్మల మీద ఉంటూ ఉంటాయి. కొమ్మలంటే చెట్లు కొమ్మలు, వాటి కొమ్మలంటే ఫలాలు ఉంటాయి, అవి తిని బతుకుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ధాన్యాలన్నింటినీ భూత సంతతికి, ప్రాణికోటికి కావలసినటువంటి ఆహారమును ఎప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేటువంటి లక్షణం కలిగింది కనుక ఆమెకు నిత్యపుష్ట అనేటువంటి పేరు ఉంది. సర్వభూతానాం ఈశ్వరి, సమస్తమైన ప్రాణికోటికి కూడా ఆమె పాలకురాలు, అందరినీ పరిపాలిస్తుంది. ఒక ఇంట్లో ఒక తల్లి ఉంది, 4 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల ఆలన పాలన, వాళ్ళ పెంపుదల, వాళ్ళ విద్యా బుద్ధులు గడపడం మొదలైనటువంటి బాధ్యతలంతా తల్లిదండ్రులు ఎట్లా తీసుకుంటున్నారో, సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణికోటి యొక్క ఆలన పాలన అనేటువంటి దాన్ని చూచేది ఈ నేలపల్లి. అందుకనే సర్వభూతానాం ఈశ్వరి, సర్వభూతములకు ఆమె ఈశ్వరి, పాలకురాలు, అందరినీ మనకు పరిపాలిస్తాను. మనం ఇందాక 2-3 సార్లు చెప్పాను, మనం గమనించడం లేదు. ఎందుకనంటే అతి పరిచయం వల్ల. ఈ సంగతిని ఎప్పుడో అప్పుడు స్మరించి ఏదో భూ పూజ చేయటం, మన ఇళ్ళు అవి కట్టుకునేటప్పుడు భూమికి పూజ చేస్తూ ఉంటారు. పంట వేసేటప్పుడు వ్యవసాయదారులు మొట్టమొదటిగా భూమికి పూజ చేస్తూ ఉంటారు. సంక్రాంతి మొదలైనటువంటి పండగల్లో భూ పూజ చేస్తూ ఉంటారు. పొంగల్ అనేటువంటిది సమర్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడో కాలికం, కానీ ఆ తల్లి మనకి ఇచ్చేటువంటి ప్రయోజనాలన్నీ సార్వకాలికం. మనం ఆమెకి ఇచ్చే పూజ ఎప్పుడో ఒకప్పుడు, కానీ ఆ తల్లి అనుక్షణము మనందరి యొక్క యోగక్షేమాలు కాంక్షిస్తూ మనకు కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేస్తుంది. అందుకనే సర్వభూతానాం ఈశ్వరి, భూతములన్నింటికీ కూడా ఆమె పాలకురాలు. పాలన అంటే అర్థం ఏమిటంటే రక్షణ, భరణ, 3 ఉన్నాయి. పాలనలో 3 ప్రధాన అంశాలు: వినయాభానము, రక్షణము, భరణము అని 3 అంశాలని కాళిదాసు చెప్తుంటాడు. అవన్నీ కూడా మనకు భూమి వల్లనే సిద్ధిస్తున్నాయి. ఈ పాలకులు, ప్రతినిధులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీటిని ఒక్కొక్క తీరుతో పంచుకొని తగిన ఏర్పాట్లు చేయటం లాగా సాధనప్రాయమైనటువంటి వాళ్లే కానీ అందరినీ పరిపాలించేటువంటిది ఆ నేలతల్లియే. అందుకనే సర్వభూతానాం అని సర్వశబ్దాన్ని కూడా ప్రయోగించింది ఈ మంత్రం. ఈశ్వరీగుం సర్వభూతానాం. అటువంటి తాం, ఆ భూదేవి అనేటువంటి ధరణి, ధాత్రి, వసుంధర మొదలైనటువంటి పేర్లు అవన్నీ కూడా గౌణములంటే గుణాన్ని బట్టి ఏర్పడిన శబ్దాలు. ఊరికే లోక వ్యవహారం కోసం పెట్టిన పేర్లు కాదు. లోక వ్యవహారం కోసం పెట్టిన పేరైతే ఒకటి ఉంటే చాలు, మనందరికీ ఒక పేరు ఉంటుంది. కానీ విష్ణువుకి, లలిత అమ్మవారికి, భూదేవి మొదలైనటువంటి వాళ్లకు, దేవుడు మొదలైన వాళ్లకు అనేకమైన పేర్లున్నాయి. ఆదిత్యుడు, సూర్యుడు, రవి, బ్రద్ధన, ఇట్లాగా అనేకమైనటువంటి పేర్లు ఏం చేస్తున్నాయి, అవి వాళ్ళు ప్రజల యొక్క ప్రయోజనం కోసం చేసే పనులను ఒక్కొక్కటి
ఒక్కొక్క దాన్నిగా చూసి ఆ పేర్లను తయారు చేశారు ఋషులు. కనుక అటువంటి ఈ భూమిని ఇక ఇప్పుడు ఇక్కడ సాధారణంగా ఈ మంత్రాలు కొన్ని క్రియాకలాపాల్లో స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు చదువుకునేటువంటి మంత్రాలని నిర్ణయం చేశారు. కానీ అది ఏకదేశం మాత్రమే. కానీ సాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు వీటి గురించి భావించవచ్చు. ఇహానంటే వ్యాఖ్యానకారులు ఏం రాశారంటే స్నాన కర్మమునందు అని రాశారు. స్నానం చేసే పన్నప్పుడు ఈ శ్లోకం చదువుతూ ఉండాలి అని. మామూలుగా వేద మంత్రాలని కొన్నిటిని ఉపచారాలు చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మన దేవుడికి గంధం సమర్పించేటప్పుడు ఈ మంత్రంలో మొదట గంధ అనే శబ్దం ఉంది గనక గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం అనే మంత్రం చెప్పి ఇది గంధాంధారయామి అని అంటారు. నిజానికి ఆ మంత్రానికి గంధాన్ని ధరింపజేయడానికి ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు. కానీ ఆ మంత్రంలో గంధ అనే శబ్దం ఉంది గనక గంధ సమర్పణ ఉపచారాలు, షోడశోపచారాలు చేసేటప్పుడు, గంధ సమర్పణ చేసేటప్పుడు ఈ మాటను వాడుతూ ఉంటారు అన్నమాట. కనుక తామిహోపహ్వయే శ్రియం, ఆమె ఒక సంపద అందరికీ, అంటే సాముదాయికమైన సంపద, వ్యక్తిగతమైన సంపద కాదు. ప్రతివాడికి ఆ భూమిలో నుండి మట్టి తవ్వుకోవటం కానీ, పంటలు పండించుకోవటం కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరో ఇది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది అని చెప్పుకోవడానికి వీల్లేదనమాట. కాబట్టి ఆ భూదేవి యొక్క మహిమను అనేక విషయాలుగా చెప్పారు. ఇందులో గంధద్వార, దురాధర్ష, నిత్యపుష్టాంకరీషిణి, పుష్ట స్థితిని కలుగజేసేది. నిత్యపుష్టాంకరీషిణి, సర్వభూతానాం ఈశ్వరి, అటువంటి శ్రియం అంటే సంపద, కావాల్సినటువంటి వాడికి కలిగినటువంటి సంపద ఏదైతే ఉందో అదంతా ఆమె స్వరూపమే. అటువంటి ఆమెను ఉపహ్వయే మేము ఆహ్వానించుకుంటున్నాం. అమ్మా, తల్లి, నా దగ్గరకు దయచేసి. అంటే ఇక్కడ భూమి అంటే చాలా విశాలమైనటువంటిది. కాలోహ్యయం నిరవధిర్ విపులాచ పృథ్వీ అని అన్నారు. ఇవి ఆమెను ఎక్కడికి పిలుస్తావయ్యా నీవు అని అంటే, మన శాస్త్రాలు భగవంతుడి విషయంలో స్థూల రూపంతోనూ సూక్ష్మ రూపంతోనూ రెండిటితోనూ భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రత్యక్షంగా ఉండేటువంటి స్వరూపమే కాకుండా ఆత్మ, దేవత ఆత్మ అనేటువంటి స్వరూపంతో కూడా మనకి పిలుస్తూ ఉంటారు. అంటే భూదేవి ఒక దేవతా స్వరూపంతో మన దగ్గరకు చేరుగాక అనేటువంటి భావన. అది భావనాత్మకమైనదే అయినా అది అబద్ధము అని అనుకోకూడదు. జరుగుతూనే ఉంటాయి అట్లాంటివన్నీ. మనం రామాయణంలో సీత భూపుత్రి అని అన్నారు. సీత అనే పేరే సీత అంటే నాగటి చాలు అని. ఒక నాగలి దున్నేటప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి స్వరూపం ఏర్పడుతుంది, దానికి సీత అని పేరు. అటువంటి నాగటి చాలులో యజ్ఞభూమిలో జనకుడు దున్నుతూ ఉండగా ఆమె ఉన్నటువంటి పెట్టె బయటపడినందువల్ల ఆమెకు సీత అని పేరు పెట్టారు. కనుక ఆ సీతాదేవి ఆ అవతారం పూర్తి చేసేటప్పుడు భూమి ఆమెకు చోటిచ్చింది. పగిలిపోయి ఒక వాహనంలో పైకి వచ్చి సీతను దగ్గర పెట్టుకుని వెళ్ళిపోయింది అని మనం లవకుశ సినిమా మొదలైనటువంటి వాటిలో చూసాం. కాబట్టి ఆమె దివ్యమైన లక్షణాలు కలిగినటువంటిది. సంపద, మానవుడికి కావాల్సినటువంటి తిండికి, గుడ్డకు, ఇల్లు కట్టుకోవటానికి,
సుఖంగా జీవించటానికి కావలసినటువంటి సర్వమును సర్వ సంపద ఆమె పొట్టలో ఇమిడి ఉన్నాయన్నమాట. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్ మహాంగ్రో వజ్రబాహు షోడశీ శర్మయచ్చతు. ఇది తరువాతి మంత్రం. శ్రీహి శ్రీహి మే భజతు, లక్ష్మీదేవి నన్ను వచ్చి చేరుగాక. మే అలక్ష్మీ, అలక్ష్మి అంటే దరిద్ర దేవత, జ్యేష్ఠాదేవి అంటారు. లక్ష్మీదేవి అక్కగారు జ్యేష్ఠాదేవి అని. జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర్యానికి సంకేతం. అటువంటి అలక్ష్మీ మే నశ్యతు, ఆ అలక్ష్మి అనేటువంటిది నా దగ్గర ఉంటే అది నశించిపోగాక. మనం లోకంలో మనిషి ఏం చేస్తాడు? హేయము ఉపాదేయము అని రెండు ఉంటాయి. హేయము అంటే దూరంగా తొలగించుకోవాల్సినటువంటిది, ఉపాదేయము అంటే తీసుకోవాల్సింది, దగ్గరకు తీసుకోవాల్సినటువంటిది. ఈ హేయ ఉపాదేయములు అనేటువంటివి ఆయా వస్తువులలో పనికి రావటం, ప్రమాదం కలిగించడం అనే దాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సంపద అంటే మన సుఖ జీవితానికి కావలసినటువంటి సంపదను కోరుతున్నాడు, కోరుకోమంటోంది మంత్రం. అలాగే అలక్ష్మి మనలో ఉండేటువంటి దుష్ట లక్షణం, దరిద్రపు లక్షణం ఏదైతే ఉందో అది నశించాలి అని ప్రార్థిస్తున్నారు. అలక్ష్మి అంటే ఎటువంటిదంటే, ఈ మనకు అన్ని పదార్థాలు ఉంటాయి. తెలుగులో సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అని ఒక మాట. అన్ని అల్లుడంటే చాలా ఇష్టమే, పూజ్యత భావమే, అతన్ని మన్నించాలని. కానీ కాబట్టి ఇంటికి వస్తే మా పంచభక్ష్య పరమాన్నాలతో వంటలు చేసి పెట్టారు, కానీ అతనికి ఏదో జబ్బు చేసింది ఆ రోజున. డాక్టర్లు ఏమి తినద్దు అని అన్నారు. ఏం ప్రయోజనం? కాబట్టి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అని. అలాగే మనకు సంపద ఒకటి ఉంటే చాలదు, సంపదతో పాటు అనుభవించేటువంటి యోగ్యత, ఆరోగ్యాది లక్షణాలతో కలిగి ఉండాలి. అటువంటి అనారోగ్యము, ఈతి బాధలు, ఆ తుఫానులు, భూకంపాలు మొదలైనటువంటివి ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇవన్నీ దరిద్ర దేవతకు సంబంధించినటువంటి వికారాలుగా మనం భావించాలి. కాబట్టి అలక్ష్మీర్మే నశ్యతు, మా దగ్గర లక్ష్మీదేవికి విరుద్ధమైనటువంటి దారిద్ర్య భావన ఏదైతే ఉందో అది నశించుగాక అని చెప్పారు. అలక్ష్మీర్మే నశ్యతు విష్ణుముఖా వై దేవాః ఛందోభిరిమాన్ లోకాన్ అనపజయ్యం అభ్యజయన్. విష్ణుముఖా, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు. విష్ణువు అని అంటే సర్వవ్యాపకుడైనటువంటి ఒక పరమాత్మ. అంటే అందరికంటే చిట్ట చివరి దైవము అని భావిస్తాం. ఈ భావన అన్ని దేవతల్ని గురించి ఉంది. మనం చెప్పుకున్నాం కదా, ఆపోవా ఇదగుం సర్వం, ఇదంతా జలమే అని చెప్పిన మంత్రాలు ఉన్నాయి. నమస్తే వాయో, ఓ వాయుదేవుడా నీవే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని ఈ మాటలు అన్ని కూడా మనం చూస్తాం. అలాగే విష్ణు అని, శివుడని, శక్తి అని, అమ్మవారని, అనేకమైన గణపతి అని, కుమారస్వామి అని వాళ్ళ ప్రాధాన్యము చెప్పేటువంటి పురాణాలన్నీ ఉన్నాయి. ఇవేమీ అబద్ధాలు కావు, వాటిని సమన్వయించుకోవాలి మనం అంతే. ఏ రుచి ఉన్నటువంటి వాళ్లకు ఆ రుచి ద్వారానే భగవంతుని యందు ఒక
దృఢమైనటువంటి భక్తి కలిగేట్టుగా చేయటం అనేటువంటిది పురాణాలు, వేదాలు మొదలైనటువంటి వాటి యొక్క భావన అన్నమాట. అందుకనే ఇక్కడ అంటున్నారు విష్ణు ముఖావై దేవా, విష్ణువు ముఖముగా కలిగినటువంటి, విష్ణువు మొదలైన అన్నమాట. మొట్టమొదట ఒక వరుసలో పంక్తిలో అందరినీ దేవుళ్ళనందరినీ కూడా భావన చేసుకుని నిలబెట్టినట్టయితే మొట్టమొదటిగా ఉండేవారు విష్ణు అన్నమాట. విష్ణు ముఖావై దేవా ఛందోభి, ఛందస్సులు అంటే వేదాలు, వేదంలో చెప్పేటువంటి మంత్రాలు, వాటి వినియోగము మొదలైనటువంటి ప్రక్రియల ద్వారా మనం వాటి ప్రయోజనాలన్నీ పొందాలి. ఛందోభి ఇమాన్ లోకాన్, ఇక్కడ మనకు దృశ్యమానమవుతున్నటువంటి లోకాలు, లోకాలు అంటే రెండు రకాలుగా అర్థం చెప్పుకోవాలి. భూలోక, భువర్లోక, స్వర్లోక మొదలైనటువంటివన్నీ ఒకటి. లోకములు అంటే లోక్యతే, చూడబడుతున్నాయి అనే పదార్థాలన్నీ కూడా లోకములే. దృష్టిలో ఉండేటువంటి ఆవు, చెట్టు, మనిషి మొదలైనటువంటివి ఇవన్నీ కూడా లోకాలే. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుకి నలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి అయి వెలుగు అతని భజింతున్నని గజేంద్రుడు చెప్పాడు చూడండి. అది మనం సమస్తే లోక శబ్దానికి విశాలమైనటువంటి అర్థం ఉంది. లోకాన్ ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నింటినీ అనపజయ్యం అంటే రాక్షసులు మొదలైన వారి చేత జయింప శక్యము కాని దానినిగా అభ్యజయన్, వాళ్ళు వాటిని తమ దగ్గరికి తీసుకున్నారు. ఎవరు? విష్ణుముఖావై దేవా. వాళ్ళు రాక్షసులు మొదలైన వాళ్ళతో యుద్ధం చేసి, ఆ యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించి, ఎందుకంటే వాళ్ళు రాక్షస బుద్ధి అనేటువంటిది పరపీడ, ఎవరు కనిపించినా వాళ్ళని పీడించడమే వాడ పని. నాకేం ప్రయోజనం ఉండనక్కర్లేదు. సృష్టిలో కొంతమంది ఉంటారు, నాకు ఏమీ రాకపోయినా పర్వాలేదు, అవతలి వాడికి ఇంత నష్టం వస్తే బాగుండును అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉంటారు అని మనం చూస్తూనే మనం లోకంలో. ఎవరికైనా గొప్ప సన్మానం చేశారనుకోండి, ఏమిటి బాడికి ఇవ్వడం ఏమిటి, నేను ఇక్కడ ఉండగా అంటాడు. ఇదంతా ఈర్ష్య, అసూయ మొదలైనటువంటి లక్షణాలు. ఇవన్నీ అసుర గుణాలు. భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగం అని ఒకటి ఉంది చూడండి. దైవ అసుర సంపత్ విభాగ యోగం. దైవ సంపద, అసుర సంపద. దైవ సంపద ఎలా ఉంటుంది, అసుర సంపద ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని గమనించి ఆ దైవములు అయినటువంటి వాళ్ళని మనం ప్రమాణంగా తీసుకోవాలి. అసురులైనటువంటి వాళ్ళ నాశనం కోసం భావన చేస్తూ ఉండాలి. ఆ నాశనం చేసేటువంటి వాళ్ళు మనకు విష్ణువు, శివుడు, బ్రహ్మ, మరి కుమారస్వామి, తారకాసుర సంహారం చేశాడు కదా, అట్లాగే గణనాయకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుముఖావై దేవా ఛందోభిరిమాన్ లోకాన్ అంటే వేదంలో చెప్పినటువంటి సర్వలోక క్షేమంకరములైనటువంటి భావములు అనే వాటిని ఆధారంగా చేసుకొని ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నింటినీ కూడా అనపజయ్యం, జయించుటకు వీలుగాని పద్ధతిలో, అంటే ఎవరైతే రక్షణ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళని ఇంకొకడు గెలిస్తే ఏమైపోయింది? సర్వభ్రష్టత, సర్వనాశనం కదా. అందుకని అనపజయ్యం, అపజయము పొందటానికి వీల్లేని విధంగా అభ్యజయన్ వై, అభ్యజయన్ అంటే వాళ్ళు దాన్ని సంపాదించారు. దేనిని అంటే ఈ దైవీ సంపదను. అభ్యజయన్ మహాగం వజ్రబాహు మహాన్ షోడశీ ఇంద్ర శర్మ యచ్చతు. వజ్రబాహు, దేవేంద్రుడి యొక్క ఆయుధాన్ని వజ్రం అంటారు. వజ్రం అని అంటే అర్థం ఏమిటంటే మహాకఠినమైనటువంటిది. అందుకనే
వజ్రం వజ్రేణ భిద్యతే అని ఒక మాట ఉంది లోకంలో. వజ్రాన్ని పగలగొట్టాలంటే మళ్ళీ వజ్రమే కావాలి. మనం ఇతరమైనటువంటి ఇనుప ముక్కలు మొదలైనవి ఉన్నాయనుకోండి, వాటిని ఇతరమైన పదార్థాలతో ఛేదించగలిగితే ఛేదించగలదు. కానీ ఇప్పుడు భూమిని తవ్వటానికి పరుగు పార మొదలైనవి తీసుకుంటున్నాం కదా. కాబట్టి ఆ వజ్రాన్ని మాత్రం అట్లా చేయటానికి వీల్లేదు. ఆ వజ్రము బాహువునందు కలవాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు అంటే వేద మంత్రాల్లో దేవేంద్రుడు వేరు, పురాణాల్లో దేవేంద్రుడు వేరు. వేద మంత్రాల్లో దేవేంద్రుడు అంటే పరమాత్మే. ఇంద్ర అంటే పరమైశ్వర్యము కలిగినటువంటి వాడు. వజ్రబాహువు, వజ్రము బాహువునందు కలిగినటువంటి వాడై, ఈ వజ్రం కూడా ఏదో మామూలుగా భూగర్భంలో నుంచి గనుల్లో నుంచి వచ్చినటువంటి వజ్రం కాదు. దధీచి అనేటువంటి మహర్షి వెన్నెముకను ప్రార్థించారు దేవతలు. అయ్యా, మాకు రాక్షస సంహారం కోసం ఒక ఆయుధం కావాలి అని అంటే ఆ దధీచి మహర్షి మీరు తీసుకోండి అని తన శరీరాన్ని ఆయనకి ఇచ్చేసాడు. చాలా గొప్ప పదవి. అందుకనే ఆ దాన విషయంలో ఆ ఆ నా తండ్రి జనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం బందిన కర్మయోగి అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. దధీచి తన దేవతలకు పనికొస్తుంది అని తన శరీరాన్నే ఇచ్చేసి మీకు కావలసిన ఎముకలన్నీ ఏరుకోండి అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పాడు. ఎవరైనా చేయగలరా లోకంలో? ఆ రకమైనటువంటి దధీచి వెన్నెముకతో పుట్టినటువంటి ఏర్పడినటువంటి ఆయుధం వజ్రబాహు. ఇంద్ర మహాన్, చాలా గొప్పవాడు. ఇంద్ర ఇంద్రుడు. వజ్రవాడు షోడశి శర్మయచ్చతు. షోడశి అని అంటే ఇక్కడ షోడశి అంటే 16 అని. 16 కళలు కలిగినటువంటి వాడు చంద్రుడు. 16 కళలు కలిగిన వాడు అనే అర్థంలో షోడశి అనే శబ్దాన్ని వాడారు. ఆ షోడశి అయినటువంటి చంద్రుడు అంటే ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు అనే ఇద్దరిని ప్రస్తావిస్తున్నారు. చంద్రుడు అనేటువంటిది ఇక్కడ ఇంద్ర తుల్యత్వానికి సంకేతం. ఇంద్రుడి వంటి వాడే. ఆ చంద్రుడు కూడా ఆయన మనకు పంటలు పండించేటువంటి విషయంలో ఓషధీశుడు అంటారు ఆయన. ఓషధులు అంటే పంటలు. ఆ పంటలకన్నిటికీ పాలకుడు అనమాట. కాబట్టి షోడశి శర్మయచ్చతు, అటువంటి షోడశి అయినటువంటి చంద్రతుల్యుడైనటువంటి ఇంద్రుణ్ణి ప్రధానంగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే వర్షాధిదేవత అని చెప్తారు. వర్షాలు, పంటలకు కావలసినటువంటి ఇతరమైనటువంటి అవసరాలకు కావలసిన జలము అనేదాన్ని భూమిలో సముద్రాదులలో అపేయంగా ఉండేటువంటి, అంటే సముద్ర జలాన్ని ఎవరు నోట్లో పోసుకోలేరు కదా. అపేయంగా ఉండేటువంటి, పానయోగ్యం కాకుండా ఉండేటువంటి సముద్ర జలాన్ని తీసుకుని ఆ సముద్ర జలాన్ని మేఘాలుగా తయారు చేసి ఆ మేఘాల ద్వారా మధుర జలాన్ని కావలసిన వాళ్ళందరికీ అందించేటువంటి ఒక దైవతానికి ఇంద్రుడు అని పేరు పెట్టారు. కాబట్టి అటువంటి ఇంద్రుడు శర్మ యచ్చతు, శర్మ సుఖాన్ని ప్రాణికోటికి అందరికీ కూడా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే నహ అని మాట సాధారణంగా ఇటువంటి మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. నహ అంటే మాకు, అంటే నాకొక్కడికి కాదు, అందరికీ. భారతీయ సిద్ధాంతం అదే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇటువంటి ఆశాస్యము ఏదైతే ఉందో అది ఈ మంత్రాల్లో ఉండేటువంటి నహ అనే శబ్దం ద్వారా గ్రహించి ఆ శ్లోకాన్ని తయారు చేశారనమాట. కాబట్టి శర్మ యచ్చతు, సుఖాన్ని నాకు ఇచ్చుగాక అని కాదు, నా లాగా ఉండేటువంటి సృష్టిలో ఉండే ప్రాణికోటికి అందరికీ కూడా ఇచ్చుగాక అని ప్రార్థిస్తోంది. శ్రీర్మే భజతు, అలక్ష్మీర్మే నశ్యతు,
విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్ మహాగుంద్రో వజ్రబాహుషోడసి శర్మ యచ్చతు స్వస్తి నో మఘవా కరోతు హంతు పాప్మానం యోస్మాన్ వేష్టి. ఈ మంత్రాన్ని తరువాతి పాఠంలో నేర్చుకుందాం. ఇవాళకి స్వస్తి.